హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివేనిత్వి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మనకు వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసం అనేది చాలా తొందరలో రాబోతుంది కదా. ఆ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు చక్కగా అమ్మవారికి చీర కట్టుకొని మనం పూజ చేసుకోవాలని అనుకుంటాం. అయితే చాలామందికి పాపం చీర కట్టుకోవడమే రాదు. అలాంటి వాళ్ళు అమ్మవారికి చీరని ఎలా కడతామా అని భయపడుతూ ఉంటారు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు ఈ టిప్స్ అనేవి పాటించి చేసినట్లయితే ఒక 1 to 2-3 టైమ్స్ మనం ముందుగానే అంటే వ్రతం ముందు రోజే ఒక 2 days నుంచే ఒక 2-3 టైమ్స్ అనేది మనము ఒక రిహార్సల్స్ లాగా అంటే ప్రాక్టీస్ లాగా చేసుకొని మనం చీర నేర్చుకున్నట్లయితే ఈజీగా కట్టచ్చండి. చాలా ఈజీ అండి. నాకు కూడా అయితే రాదు, కానీ ఇప్పుడు మీకోసం నేను వీడియోస్ చేసేంతగా నేను నేర్చుకున్నాను అనమాట. అమ్మవారే మన చేత కట్టిపిస్తారు. మీరు వీడియో చూస్తూ ఉండండి. అలాగే శారీ మనం కట్టే విషయంలో, శారీ తీసుకునే విషయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలి. అవి ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అమ్మవారికి వాడిన చీరని అలాగే ఉతికిన చీరని మనం కట్టకూడదు. కొత్త చీరని అంటే కొత్త అంచు ఉన్న చీరని మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే అమ్మవారికి ఫ్యాన్సీ చీరలు అలాంటివి కట్టకూడదండి. కింద బార్డర్ ఉన్న చీరలను మాత్రమే కట్టాలి. అలాగే చాలామంది కుర్చీలు కట్టేస్తూ ఉంటారు, అంటే శారీ కుర్చీలు అంటాం కదా, అవి కట్టిస్తూ ఉంటారు, లేకుంటే జిగ్జాగ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చేయకూడదండి. ఇటు సైడ్ అటు సైడు బాడీ అంటే మనం జరీ అనేది అలాగే ఉండాలి, థ్రెడ్స్ అనేవి కిందకి అలాగే ఉండాలి, కానీ జిగ్జాగులు చేయించడం, అసలు స్టిచ్చింగ్ అనేది ఆ చీర పైన ఉండకూడదు. అలాగే అమ్మవారి చీర కట్టే రంగుల విషయంలో కూడా నీలము అలాగే నలుపు రంగు కలిసిన చీరలు కానీ గ్రే కలరు అలాంటివి కూడా అమ్మవారికి కట్టకూడదండి. కొంచెం ఎరుపు రంగు, గులాబీ రంగు, లేత అంటే గ్రీన్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, మెరూన్ రెడ్, పింక్ ఇలాంటివి మనము అమ్మవారికి కట్టవచ్చు. చూడండి ఎంత బాగా అయితే ఈజీగా చూపిస్తున్నాను నేను అనుకుంటున్నాను. మనం చీర అనేది కూడా మొత్తం హాఫ్ అనేది చేసేసుకోవాలి. చీర అనేది బాగా ఉండడానికి కూడా మీరు ఐరన్ కావాలంటే కూడా చేసుకోవచ్చు. మీరు తీసుకునే చీర మరీ ఎక్కువ మందంగా బరువుగా లేకుండా లైట్ వెయిట్గా కొంచెం ఫ్యాన్సీ చీరలు అయితే ఇప్పుడైతే వస్తున్నాయి కదండి, అలాంటి శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. చీర అంతా కూడా ఆఫ్ అనేది చేసేసుకోవాలండి. ఆ తర్వాత వీడియో చూపిస్తున్నట్టుగా కుర్చీలు అనేవి పట్టుకోవాలి. ఇవాళ నేను వీడియోలో చూపిస్తున్నది సింగిల్ లేయర్గా అమ్మవారి చీర కట్టడం అండి. అందుకే మన శారీని మొత్తము సగానికి మడిచి నేను ఫ్రిల్స్ అనేవి పట్టుకున్నాను. మనకి స్టెప్ బై స్టెప్ అంటే 2 steps కానీ 3 steps కానీ అలాంటివి కూడా మనము చేసుకోవచ్చు. అది నా ముందు వీడియోస్లో నేను మీకు ఎలా చేయాలని చూపిస్తాను. దాంతోపాటు దుపటాస్తో ఎలా చేయవచ్చు, అలాగే సింగిల్ బ్లౌజ్తో కానీ 2 blouses కానీ కలసానికి మాత్రమే ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే మనం కుచ్చులు అనేవి పట్టుకున్నాం కదా, ఆ కుచ్చులన్నీ కూడా ఒకచోట టైన్ పొరితో కానీ లేకపోతే ఏదైనా ఒక బ్లాక్ థ్రెడ్ కానీ అలా టై చేసేసుకోవాలి. దాన్ని మనం ఒక 2 బిందెలు ఉండాలండి, అంటే చెంబులు అనేవి ఉండాలి. ఒకటి పెద్ద సైజు, ఇంకొకటి కలసం చెంబు అంటాం కదా, అలాంటిదైనా మనం పెట్టుకోవచ్చు. ఎక్కడైతే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ పీఠాన్ని అమర్చి, ఇదంటే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఏం పెట్టట్లేదు. మీరు కలసం పెట్టే చోట అంటే ఈ చీర కట్టే చోట, అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసే చోట ఖచ్చితంగా ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ పీఠం దగ్గర అమ్మవారికి పద్మం పువ్వు కానీ కమలం ముగ్గు కానీ అనేది వేసి, ఆ తర్వాత ఇలా బిందెను లేకపోతే మీ దగ్గర ఉన్న స్టీల్ డబ్బా కానీ అలా ఏవి మీకు అవైలబిలిటీలో ఉంటే అలాంటివి పెట్టుకోవచ్చు. అలాగే ఇలా చిన్న చిన్న కట్టెల సహాయంతో లేకుంటే చైన్స్ మనకి స్టీల్ కడ్డీల సహాయంతో మనం ఇలా కట్టుకోవచ్చు.
మనము అంటే సపోర్ట్ కోసం సేఫ్టీ పిన్స్ కానీ లేకుంటే ఇలా పిన్స్ అనేవి మనం వాడుకోవచ్చు, లేకుంటే బట్టలు ఆరేసికి మనం వాడతాం కదండి, అలాంటివి మనకి ఏవి అవైలబిలిటీలో ఉంటే మనకి ఏవి కంఫర్టబుల్గా అనిపిస్తే అలాంటివి వాడుకోవచ్చు. అవన్నీ కూడా మళ్ళీ మనం కనపడకుండా పూలతో అలాగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇది నేను అమ్మవారి కోసమే సపరేట్గా చేయించుకున్నానండి. జడ అనేది తీసుకొని దానిపైన ప్యాచెస్ అనేవి మనకు బయట దొరుకుతాయి కదా, ఒక్కొక్కటి నాకు 40 రూపీస్ పడింది. సో అలా నేను 6 అనేవి తీసుకొని జడకు అనేవి కుట్టించుకున్నాను. ఇది చాలా అందంగా అయితే ఉంటుంది అమ్మవారికి. అలాగే వడ్డానం కోసం కూడా బయట వడ్డానం అమ్ముతారు కదా, అలాంటివి తీసుకున్నాను. అలాగే నగలు, మన దగ్గర ఏవేవి నగలు ఉన్నాయో మరీ హెవీగా వేసామనుకోండి చూడడానికి కూడా బాగుండదు. మనం ఎలాగ రెడీ అవుతామో అమ్మవారిని కూడా అంతే అందంగా అలంకరించాలి కదా, దానికోసము ఇలా ఒకటి వేసి మీకు చూపిస్తున్నాను. మనకి ఇది సింగిల్ లేయర్ అండి, మీకు ఇంకా డబల్ లేయర్ చీరాలని చూపిస్తాను. ఇదండి ఫైనల్ లుక్ అనేది అమ్మవారిని ఇలా పూజ చేసుకునేది చూపిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిన అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికి కూడా ఈ శారీ డ్రేపింగ్ అనేది ఎలా చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన శ్రావణ మాసంలో ఎన్నో రకాల విశేషమైన భక్తి వీడియోస్ కోసం కానివ్వండి, టిప్స్ కోసం కానివ్వండి, శ్రావణ మాసం స్పెషల్ ఇవి ఒకటే కాదండి, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పరంగా మన ఛానల్లో విశేషమైన వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. దానికోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.